భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీనగర్లోని షేర్-ఈ-కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ SKICCలో ఎంపవరింగ్ యూత్ ట్రాన్స్ఫార్మింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసే క్రమంలో వాటికి సంబంధించిన అనుబంధ రంగాల ప్రాజెక్టులను ఓపెనింగ్ చేస్తారని PMO తెలిపింది. అలాగే రేపు ఉదయం 6:30 శ్రీనగర్లోని SKICCలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధితో పాటు తన పర్యటనకు సంబంధించిన అంశాలపై మోదీ ప్రసంగించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సామూహిక యోగా సెషన్లో పాల్గొని యోగాకు ఆవశ్యకతను గురించి తెలియజేయనున్నారు మోడీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 2015 నుంచి ఢిల్లీలోని కర్తవ్యపథ్, చండీగఢ్, డెహ్రాడూన్, రాంచీ, లక్నో, మైసూర్ లాంటి మహానగరాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా యువతకు సాధికారత కల్పించడంతో పాటు జమ్మూ కాశ్మీర్ని అభివృద్ధి చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాశ్మీర్ పురోగతికి తోడ్పడేలా అక్కడి యువతతో నేరుగా మోదీ సంభాషించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే 84 మేజర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను ప్రధాని మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. ₹1,500 కోట్ల రోడ్డు మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా పథకాలు, ఉన్నత విద్యకు ప్రోత్సాహకాలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, పారిశ్రామిక ఎస్టేట్ల అభివృద్ధి ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టనున్నారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లోని 20 జిల్లాల్లోని 15 లక్షల మందికి ఉపాధి చేకూర్చేలా ₹1,800 కోట్ల బృహత్తరమైన మరికొన్ని కార్యక్రమాలను నెరవేర్చబోతున్నారు. ప్రభుత్వ సర్వీసులకు ఎంపికైన 2,000 మందికి పైగా ఉద్యోగులకు ప్రధాని అపాయింట్మెంట్ లెటర్లను అందించనున్నారు.